ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. ఈ జన్మమే. అట్లా భయపడే వాళ్ళు ఉన్నారా కుక్కర్ విజిల్స్కి? నాకైతే ఫుల్ భయం. చచ్చిపోతుంటా. హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో సాంబార్ ఎలా చేసుకోవాలో చూపిస్తా. ఇక్కడ నేను ఒక గ్లాస్ కందిపప్పు తీసుకుంటున్నా. పప్పు మంచిగా ఒక 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. ఫస్ట్ పప్పు మంచిగా వాష్ చేసుకున్నాక హాఫ్ టీ స్పూన్ పసుపు, కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేదాకా పప్పు మంచిగా ఉడకనివ్వాలి. పప్పు ఉడికేంతసేపు మనం చింతపండు నానబెట్టుకుందాం. కొద్దిగా మంచిగా ఇది ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని మంచిగా నానబెట్టుకోవాలి. చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం కూరగాయలు కట్ చేసుకుందాం. ఇక్కడ నేను బెండకాయలు, సోరకాయ, మునక్కాయలు, టొమాటో, ఆనియన్, క్యారెట్ తీసుకున్నా. ఇంకా మీ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా కూరగాయలు ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం క్యారెట్, సోరకాయ, మునక్కాయ మంచిగా పీల్ చేసుకుందాం. మంచిగా పీల్ చేసుకొని మంచిగా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి. మేము సొరకాయ అయితే పీల్ చేసుకున్నాం. ఇప్పుడు మంచిగా లేత సొరకాయ తీసుకోవాలి, మంచిగా ఉంటుంది టేస్ట్. మనం సాంబార్ ఎక్కువ ఎప్పుడు చేసుకుంటాం? మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు, లేదంటే ఎప్పుడైనా ఒకేషన్స్ అయినప్పుడు, లేదంటే ఎప్పుడైనా పూజలు చేసుకున్నప్పుడు, చిన్న చిన్న ఫంక్షన్స్కి ఎక్కువ సాంబార్ చేసుకుంటాం కదా. మన ఇంట్లో ఏ కర్రీ ఉన్నా లేకున్నా కానీ సాంబార్ అయితే కంపల్సరీ చేసుకుంటాం. మీకు ఎవరికైనా కుక్కర్ అంటే భయం అవుతుంది, అది విజిల్ వచ్చినప్పుడు. నాకైతే ఫుల్ భయం అవుతుంది. చిన్నప్పుడు అయితే అది కుక్కర్ దగ్గరికే వెళ్ళకపోతుంది. నేనైతే ఫుల్ భయం అవుతుంది. అంటే ఎట్లా అంటే అది ఎక్కడ వేస్తుందో, పేలు వచ్చి నా మీద పడుతుందో. ఇప్పటికి కూడా ఫుల్ భయం అవుతుంది నాకైతే. దాని దగ్గర కూడా మస్సలు ఉండా. మీకు కూడా ఎవరికైనా నాలాగా ఇట్లా భయపడే వాళ్ళు ఉన్నారా కుక్కర్ విజిల్స్కి? నాకైతే ఫుల్ భయం. ఇప్పుడు మంచిగా మునక్కాయ, క్యారెట్, సొరకాయ పీల్ చేసుకున్నాం కదా, ఇవన్నీ మంచిగా వాష్ చేసుకొని కట్ చేసుకుంటాం. ఇక్కడ మన పప్పు అయితే ఉడికింది. మంచిగా చూద్దాం ఎలా ఉందో. ఎంత ఉడికింది, ఒకసారి కలుపుకుందాం మంచిగా. ఇప్పుడు పప్పు అయితే ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఇట్లా మెత్తగా మంచిగా ఉడికించుకోవాలి. బబ్బలు ఉంటే మంచిగా ఉండదు సాంబార్. ఇలా మెత్తగా స్నాప్ చేసుకోవాలి మంచిగా. వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ బెండకాయ కట్ చేసుకుందాం. పెద్ద కట్ చేసుకోవాలి, మరీ చిన్న కర్రీలాగా కాకుండా కొంచెం పెద్ద కట్ చేసుకోవాలి. ఇక్కడైతే నాకు మా హస్బెండ్ హెల్ప్ చేస్తాను పాపం. అన్ని వెజిటేబుల్స్ మంచిగా కట్ చేసుకోవాలి. మేమైతే మా ఇంట్లో బోనాలు, నోములు చేసుకున్నప్పుడు అయితే ఎక్కువ సాంబారే చేసుకుంటాం. మనం సాంబార్ చేయడానికి ఎప్పుడైనా ఇలా వెజిటేబుల్స్ పెద్దగానే కట్ చేసుకోవాలి. చిన్న కట్ చేసుకుంటే అవి మరిగిన తర్వాత కనిపించకుండా చిన్నగా అయిపోతాయి, మొత్తం సాంబార్లోనే కలిసిపోతాయి. ఇట్లా కొంచెం పెద్దగా టమాటోస్ ఇవన్నీ కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని గంజు పెట్టుకుందాం. సరిపడేంత ఆయిల్ పోసుకుందాం.
నేనైతే ఇక్కడ 4 స్పూన్స్ పోసుకున్నా. ఆయిల్ వేడైంది. జీలకర్ర వేసుకుందాం. ఫస్ట్ కొంచెం జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు మంచిగా వేగాలి. ఇప్పుడు మనం ఇందులో 2 ఎండుమిర్చి, కరివేపాకు, ఇవి మంచిగా వేగాక మనం ఆనియన్స్ ఇవన్నీ వేసుకున్నాం. వెజీస్, ఆనియన్స్, మిర్చి, సొరకాయలు, మునక్కాయలు, క్యారెట్, ఇవి కొంచెం ఒక 5 మినిట్స్ మంచిగా వేగనిద్దాం ఆయిల్లో. ఒకసారి కలుపుకుందాం మంచిగా. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచుదాం. 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులో మనం టొమాటోస్ అండ్ బెండకాయలు యాడ్ చేస్తాం. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. మంచిగా కలుపుకోవాలి ఇది. మంచిగా ఒక 10 మినిట్స్ పచ్చి వాసన పోయేదాకా మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇందులో మనం 1 స్పూన్ పసుపు వేసుకుందాం. కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలాగే వదిలేయాలి పసుపు వేసాక, లేదంటే స్మెల్ వస్తుంది పచ్చి పచ్చి. మూత తీసి చూద్దాం ఎలా ఉందో ఒకసారి. ఇప్పుడు ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. టీ వేసుకుంటున్నా నేను. అలాగే 2 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకోవాలి. ఇది ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టుకున్న కందిపప్పు పోసుకుందాం. చింతపండు కూడా వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. బాగా పల్చగా ఉండొద్దు, బాగా చిక్కగా ఉండొద్దు, ఇలా ఉండాలి.
పప్పు మసులుతుంది కదా, ఇందులో కొంచెం బెల్లం యాడ్ చేసుకుందాం. కొంచెం బాగుంటుంది ఇట్లా. ట్రై చేయండి ఒకసారి. ఇట్లా ఒక 15 to 20 minutes మంచిగా మరగాలి సాంబార్, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. ఒక 20 minutes అయింది. ఇప్పుడు మూతని చూసుకుందాం ఎట్లుందో సాంబార్. మన సాంబార్ అయితే రెడీ అయింది. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఇట్లా ఉండాలి కన్సిస్టెన్సీ. బాగా పల్చగా ఉండొద్దు, బాగా చిక్కగా ఉండొద్దు.